హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఈ మాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ యూనన్ కనిపిస్తుంది. తను మన మెయిన్ లీడ్ షెన్తో కలిసి ఒక రెస్టారెంట్లో కూర్చుని ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి తన మదర్ కూడా తన స్టెప్ డాడీతో కలిసి ఆ రెస్టారెంట్కి వస్తుంది. ఇంకా యూనాన్ని చూసి గుర్తుపట్టేస్తుంది. దాంతో యూనాన్ కూడా వాళ్ళ వైపు చూడడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు తనకి తన చిన్నతనం గుర్తుకొస్తుంది. చిన్నప్పటి నుంచి తన అమ్మ తనని ఎప్పుడూ సరిగ్గా చూసుకోలేదని, తనను వదిలేసి రెండో పెళ్లి కూడా చేసుకుందని గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు తన అమ్మకి ఇంకో కూతురు కూడా ఉంది. తనంటేనే వాళ్ళకు ప్రాణం. ఆ తర్వాత యూనన్ వాళ్ళ వైపు నుంచి చూపు తిప్పేసుకుంటుంది. ఇటు పక్క యూనన్ స్టెప్ డాడీ షెన్ని చూసి, మిస్టర్ షెన్ కూడా ఇక్కడే ఉన్నారేంటి అని అంటాడు. కానీ ఇంతలోనే షెన్ అక్కడున్న వెయిటర్కి చెప్పి డోర్ క్లోజ్ చేయించేస్తాడు. ఆ తర్వాత షెన్ యూనన్ మూడ్ బాగోలేదని గమనించి తన మూడ్ మార్చడానికి మాటలు కలుపుతాడు. నీకు స్పైసీ ఫుడ్ అంటే ఇష్టమా? నెక్స్ట్ టైం నిన్ను స్పైసీ ఫుడ్ తినిపించడానికి తీసుకెళ్తాను అని అడుగుతాడు. ఇక్కడ యూనన్ స్టెప్ డాడీ తన వైఫ్ని ఒక విషయం అడుగుతూ ఉంటాడు. యూనన్ పక్కన కూర్చున్న ఆ అబ్బాయి పుష్ గ్రూప్ కంపెనీ చైర్మన్ కొడుకు మిస్టర్ షెన్ అని చెప్తాడు. దానికి యూనన్ అమ్మ, యూనన్కి అంత పవర్ ఉన్న పర్సన్తో ఎలా పరిచయం ఉంటుంది అని అంటుంది. అప్పుడు ఆయన తను మిస్టర్ షెన్ పెళ్లి గురించి వాళ్ళ గ్రాండ్పాతో మాట్లాడానని, అది కూడా తన బ్రదర్ ఇన్లా కూతురు జూతో అని చెప్తాడు. ఒకవేళ యూనన్ వల్ల ఈ పెళ్లి సంబంధం చెడిపోతే అసలు బాగుండదని, కాబట్టి తనని కంట్రోల్లో పెట్టమని చెప్తాడు. అప్పుడు ఆవిడ, అంత ఫేమస్ పర్సన్ యూనన్ని ఎలా లైక్ చేస్తాడో, వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారులే అని అంటుంది. అయినా కూడా తన స్టెప్ డాడీ, నువ్వు ఏదైనా టైం చూసి యూనన్తో మాట్లాడి తనకి ఈ విషయం అర్థమయ్యేలాగా చెప్పు అని క్లియర్గా చెప్తాడు. ఆ తర్వాత యూనన్ వాష్రూమ్కి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో తన అమ్మ ఎదురవుతుంది. తను యూనన్తో, మిస్టర్ షెన్ లాంటి రిచ్ పర్సన్ నీ రేంజ్కి అస్సలు సెట్ అవ్వడు, కాబట్టి తనని డిస్టర్బ్ చేయాలని కూడా అనుకోకు. నీకు తనకి చాలా డిఫరెన్స్ ఉంది. తను జస్ట్ నీతో టైంపాస్ చేస్తున్నాడు అంతే, కాబట్టి నిన్ను నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. అయినా మీ డాడీ వాళ్ళ మేనకోడలు మిస్టర్ షెన్ని లైక్ చేస్తుంది. వాళ్ళిద్దరి పెళ్లి ముచ్చట్లు కూడా నడుస్తున్నాయి, కాబట్టి నువ్వు మధ్యలోకి వచ్చి రెండు ఫ్యామిలీస్ రిలేషన్ని పాడు చేయకు అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు యూనన్, ఓహో అయితే మీరు మీ ఫ్యామిలీ తరపున నాకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చారన్నమాట అని అడుగుతుంది. దాంతో ఆవిడ కోపంగా గట్టిగా అరుస్తూ, నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావు? నేను నీకు తల్లిని కదా అని అంటుంది. కరెక్ట్గా అదే టైంకి అక్కడికి షావో అంటే ఆవిడ రెండో కూతురు వచ్చి గట్టిగా, తను మీ అమ్మ కాదు, జస్ట్ నా అమ్మ మాత్రమే అని అరుస్తుంది. వెంటనే తన అమ్మ షావోని కూల్ చేస్తూ, హా బంగారం, నువ్వు చెప్పింది కరెక్టే, నేను నీకు మాత్రమే అమ్మని. నీకు క్యాండీ కావాలి కదా, నేను కొనిపిస్తా పదా అని అంటుంది. అప్పుడు యూనన్, తను చెప్పింది 100% నిజం. మీరు జస్ట్ తనకి మాత్రమే అమ్మ, నాకు కాదు. ఇక మీద నన్ను కంట్రోల్ చేసే రైట్ మీకు అస్సలు లేదు అని చెప్పి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత యూనన్ తింటూ ఉన్నప్పుడు ఎంత అప్సెట్గా ఉందో షెన్ గమనిస్తూనే ఉంటాడు. తను యూనన్తో, తిన్నావు కదా, పద మనం కొంచెం సేపు వాకింగ్కి వెళ్దామని అంటాడు. దారిలో వెళ్తూ ఉన్నప్పుడు యూనన్ ఒక ఫ్యామిలీని చూస్తుంది. వాళ్ళు వాళ్ళ బాబుతో ఆడుకుంటూ ఉంటారు. అది చూసి తను హ్యాపీగా ఫీల్ అవుతూ, అందరికీ లైఫ్లో హ్యాపీనెస్ దొరుకుతుందా అని షెన్ని అడుగుతుంది. ఇంతలోనే చూస్తే షెన్ అక్కడ ఉండడు. కానీ సడన్గా షెన్ తన ముందుకి బెలూన్స్ పట్టుకుని వచ్చి, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం ఎప్పుడు హ్యాపీగా ఉంటావని చెప్తాడు. దాంతో యూనన్ ఆ బెలూన్స్ తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డే యూనన్ ఒక టెంపుల్కి వెళ్తుంది. అక్కడ తను ఒక మాస్టర్ని కలుస్తుంది. ఆ మాస్టర్ తనని, చాలా డేస్ తర్వాత వచ్చావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావా అని అడుగుతారు. తను, నేను ఇప్పుడు చాలా బాగున్నాను, నా లైఫ్లోకి ఒకరు వచ్చారు, తను నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్తుంది. అది విన్న మాస్టర్ కూడా వినడానికి చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ తనకి కొన్ని ప్రేయర్ బీడ్స్ని ఇస్తారు. దాన్ని చూసి యూనన్, నేను కొన్న ప్రేయర్ బీడ్స్ ఇంత మంచి టెక్స్చర్స్తో లేవేంటి, మరి ఇవి నాకు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు మాస్టర్, లేదు ఇది అదే, చూడు, దీన్ని నువ్వు చూసి ఎంత హ్యాపీగా ఉన్నావో దీని అర్థం నీ అదృష్టం ఆ అబ్బాయితో ముడిపడి ఉంది అని చెప్తారు. అది విన్న యూనన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మాస్టర్ కూడా తాను ఇప్పుడు మునుపటి కంటే చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తుందని అంటారు. అప్పుడే మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యూనన్ చిన్నప్పుడు ఫస్ట్ టైం మాస్టర్ని కలవడానికి టెంపుల్కి వచ్చినప్పుడు తన ఫేస్ మీద చాలా దెబ్బలు ఉంటాయి.
తను మాస్టర్తో ఏడుస్తూ దేవుడు అంత మంచివాడైతే అందరి మీద అంత జాలి చూపిస్తే మరి నా విషయంలోనే ఎందుకు అలా చేయడం లేదు అని అడుగుతుంది. అప్పుడు మాస్టర్ తనకి అర్థమయ్యేలాగా చెప్తారు. దేవుడు అందరి పట్ల జాలిగానే ఉంటాడు, కానీ హెల్ప్ విషయానికి వస్తే మనిషికి ఫస్ట్ తనకి తను హెల్ప్ చేసుకోవాలి. తనని తను కాపాడుకోలేనప్పుడు ఇంకెవరూ తనని కాపాడలేరు అని చెప్తారు. దానికి యూనన్ ఏడుస్తూ, కానీ ఇక్కడ అందరినీ ఎవరో ఒకరు ప్రేమిస్తూనే ఉంటారు, మరి నన్ను మాత్రం ఎవరు ఎందుకు ప్రేమించరు అని అంటూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోబోతుంది. కరెక్ట్గా అప్పుడే ఒక అబ్బాయి తనని కింద పడకుండా పట్టుకుంటాడు. తను ఇంకెవరో కాదు, మన హీరో షెన్. ఆ తర్వాత షెన్ మాస్టర్తో ఒంటరిగా మాట్లాడడం చూపిస్తారు. తను ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీకి చెందిన యంగ్ మాస్టర్ అని మనకి తెలుస్తుంది. తను మాస్టర్ని యూనన్ హెల్త్ గురించి అడగ్గా తనకి జస్ట్ కొంచెం ఫీవర్ వచ్చిందని, కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని మాస్టర్ చెప్తారు. అప్పుడు షెన్ కొన్ని ఫ్లవర్స్ తీసుకొని వచ్చి యూనన్ నిద్రపోతూ ఉన్నప్పుడు తన పక్కన పెడతాడు. యూనన్ నిద్ర లేచాక ఆ ఫ్లవర్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్ మాత్రం తనని సైలెంట్గా చూస్తూ ఉండిపోతాడు. దీని తర్వాత 15 ఏళ్ళు గడిచిపోతాయి. దాంతో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. ప్రెజెంట్లో యూనన్ వెళ్ళిపోయిన తర్వాత షెన్ కూడా ఆ మాస్టర్ని కలవడానికి వస్తాడు. మాస్టర్ తనతో, ప్రతి సంవత్సరం ఆ అమ్మాయి కూడా ఇదే టైంకి ఇక్కడికి వస్తుంది, నువ్వు కూడా తనని చూడ్డానికే వస్తావు కదా అని అంటారు. అలాగే ఆ ప్రేయర్ బీడ్స్ తనకి ఇవ్వమని చెప్పావు కదా, మరి పర్సనల్గా నువ్వే ఎందుకు ఇవ్వలేదు అని షెన్ని అడుగుతారు. దానికి షెన్, అంత అర్జెంట్ ఏమీ లేదు, నేను తనతో నా రిలేషన్ని స్లోగా పద్ధతిగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత యూనన్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ తన కొలీగ్ తనని చాలా పొగుడుతూ ఉంటాడు. తన ట్రాన్స్లేషన్ కోర్సెస్ చాలా బాగున్నాయని, తన లెవెల్కి ఇక్కడ ఎవరు మ్యాచ్ అవ్వలేరని అంటూ ఉంటాడు. అలాగే తనని ఇంకొక కొలీగ్కి పరిచయం చేస్తాడు. తను యూనన్ కాలేజ్ టైంలో సీనియర్. యూనన్ కూడా తన సీనియర్ వ్యాన్ని కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఆఫీస్ వాళ్ళంతా తనకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పి అందరికీ ఇతను మన న్యూ కొలీగ్ అని పరిచయం చేస్తారు. ఇక లంచ్ టైంలో వ్యాన్ యూనన్తో, నీకు ఇలాంటి హెల్ప్ కావాలన్నా నాకు చెప్పు, నేను ఖచ్చితంగా చేస్తానని అంటాడు. కానీ యూనన్ తనతో అంతగా మాట్లాడదు. దాంతో తను, నువ్వు నన్ను డిస్లైక్ చేస్తున్నావా, అందుకే అంత దూరంగా ఉంటున్నావా అని అడుగుతాడు. కరెక్ట్గా అదే టైంకి యూనన్కి షెన్ నుంచి మెసేజ్ వస్తుంది. మనం కలిసి లంచ్ చేద్దామా అని షెన్ అడుగుతాడు. దానికి యూనన్ తను ఆల్రెడీ ఆఫీస్ కొలీగ్స్తో కలిసి లంచ్ చేయడానికి కూర్చున్నానని చెప్తుంది. దాంతో షెన్ తనకి ఓకే అని రిప్లై ఇస్తాడు. దాంతో యూనన్ ఈ ఓకేకి అర్థం ఏంటబ్బా అని ఆలోచనలో పడుతుంది. కరెక్ట్గా అప్పుడే వ్యాన్ తనని చూస్తూ ఉండిపోతాడు. అది గమనించిన ఇంకో కొలీగ్, మన కంపెనీలోనే యూనన్ చాలా బ్యూటిఫుల్ ఎంప్లాయ్ అన్నమాట నిజమే, అంత మాత్రాన అలా రెప్పవాల్చకుండా తననే చూస్తూ ఉంటావా ఏంటి అని అంటాడు. అంతలోనే అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా కంపెనీ బాస్ వైపు చూడడం స్టార్ట్ చేస్తారు. అలాగే తన పక్కన నిలబడిన ఒక పర్సన్ గురించి, తను షెన్ గ్రూప్ కంపెనీ చైర్మన్ కొడుకు మిస్టర్ షెన్ కదా అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. యూనన్ కూడా షెన్ పేరు వినగానే తన వైపు చూస్తుంది. అప్పుడు షెన్ కూడా తననే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత షెన్ తన ఫ్రెండ్ అయిన ఆ కంపెనీ బాస్తో కలిసి కాఫీ తాగుతూ కూర్చుంటాడు. అప్పుడు ఆ ఫ్రెండ్, అసలు నా దగ్గరికి కాఫీ తాగడానికి ఎందుకు వచ్చావురా అని అడుగుతాడు. దానికి షెన్, నీ కంపెనీ మా దారిలోనే ఉంది కదా, అందుకే ఇక్కడికి వచ్చి ఒకసారి కాఫీ ట్రై చేద్దాం అనిపించింది అని చెప్తాడు. అప్పుడు తన ఫ్రెండ్, మనం ఒకరినొకరం 20 ఏళ్ల నుంచి తెలుసు, కానీ మన కంపెనీలు ఇంత దగ్గరగా ఉన్నాయనే విషయం నీకు ఇప్పుడే గుర్తొచ్చిందా అని అంటాడు. షెన్ మాత్రం అక్కడి నుంచి యూనన్నే చూస్తూ ఉండిపోతాడు. దాంతో తన ఫ్రెండ్కి డౌట్ వచ్చి, ఏంటి సంగతి, నా కంపెనీలో పనిచేసే ఏ అమ్మాయి వలలోనైనా పడ్డావా ఏంటి, అందుకే తనని చూడ్డానికే ఇక్కడికి వచ్చావా అని అడుగుతాడు. దానికి షెన్, అవును, అందులో తప్పేముంది, అయినా ఇప్పుడు నాకు డేటింగ్ చేసే వయసు వచ్చింది కదా అని చెప్తాడు. ఇటు పక్క షెన్ యూనన్ ఒకరినొకరు చూసుకోవడం వ్యాన్ గమనించేస్తాడు. దాంతో తనకి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత షెన్ యూనన్కి, నువ్వు నీ మెయిల్ కొలీగ్తో కలిసి లంచ్ చేస్తున్నావని నాకు అసలు చెప్పనే లేదు కదా అని మెసేజ్ చేస్తాడు. దాంతో యూనన్ లంచ్ అయిపోయాక షెన్తో మాట్లాడడానికి వెళ్ళి క్లారిఫికేషన్ ఇస్తుంది. తను తన సీనియర్ అని, ఆఫీస్ వాళ్ళందరినీ తనే లంచ్కి ఇన్వైట్ చేశాడని, మేమిద్దరమే ఒంటరిగా లంచ్ చేయడం లేదని చెప్తుంది. యూనన్, నేను నిజమే చెప్తున్నానని అనడంతో షెన్ కూడా సరే సరే నువ్వేం టెన్షన్ పడకు అని అంటాడు. ఆ తర్వాత షెన్, సరే అయితే ఈరోజు నైట్ మనం ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామా అని అడుగుతాడు. దానికి యూనన్, మా తాతయ్య నన్ను ఒక స్టూడెంట్ని పికప్ చేసుకోవడానికి పంపించారు, సో ఈరోజు నేను రాలేను అని చెప్తుంది. అప్పుడు షెన్, నిజంగా నేను డేట్ చేయడం చాలా కష్టం అబ్బా
అని అంటాడు. దాంతో యూనన్ మనం రేపు వెళ్దామా అని అడుగుతుంది. షన్ హ్యాపీగా ఒప్పుకుంటూ సరే నువ్వు అంతగా ఇన్వైట్ చేస్తున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా వస్తానులే అని అంటాడు. ఆ తర్వాతి సీన్లో యూనన్ తన తాతయ్య పంపించిన స్టూడెంట్తో కలిసి డిన్నర్కి వెళ్తుంది. తను యూనన్ని ఒక ఫ్రెంచ్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి తన గురించి తనే చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. యూనన్కి అక్కడ చాలా ఆక్వర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. దాంతో తను తన ఫ్రెండ్కి మెసేజ్ చేసి మా తాతయ్య నన్ను మోసం చేసి ఇక్కడికి బ్లైండ్ డేట్కి పంపించారు అని చెప్తుంది. అప్పుడు తన ఫ్రెండ్ నువ్వు అక్కడి నుంచి ఎలాగోలా పారిపోరాదా అని అంటుంది. దానికి యూనన్ లేదు నేను అలా పారిపోలేను, తాతయ్య నాకు స్ట్రిక్ట్గా ఆర్డర్ వేశారు, ఈ పర్సన్తో డిన్నర్ మొత్తం కంప్లీట్ చేశాకే రావాలని చెప్పారు అని అంటుంది. అప్పుడు తన ఫ్రెండ్ నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను కాసేపట్లో నీకు ఫోన్ చేసి నిన్ను అర్జెంటుగా రమ్మంటున్నట్టుగా యాక్టింగ్ చేస్తాను, అప్పుడు నువ్వు అక్కడి నుంచి వచ్చేయొచ్చు అని చెప్తుంది. దానికి యూనన్ కూడా సరే అంటుంది. అలా మెసేజ్ చూసి నవ్వుతున్న యూనన్కి షన్ నుంచి మెసేజ్ వస్తుంది. అలా నవ్వుతూ ఎవరితో మెసేజ్లో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. యూనన్ అటు ఇటు చూడగా షన్ దూరం నుంచి తననే చూస్తూ ఉండడం గమనిస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో మనకి చూపిస్తారు. షన్ ఆల్రెడీ అదే రెస్టారెంట్కి వచ్చి చాలాసేపటి నుంచి నిలబడి తనని చూస్తూ ఉంటాడు. యూనన్ షన్కి మెసేజ్ చేస్తూ నేను ఇక్కడ సంతోషంతో నవ్వడం లేదు, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇది జస్ట్ ఒక ఆక్వర్డ్ స్మైల్ మాత్రమే అని చెప్తుంది. ఇంతలోనే అక్కడికి ఒక వెయిటర్ వచ్చి మిస్ మీ బిల్ ఆల్రెడీ మిస్టర్ షెన్ పే చేసేశారు అని చెప్తాడు. దాంతో ఆ బ్లైండ్ డేట్ పార్ట్నర్ ఎవరి మిస్టర్ షెన్ అని అడుగుతాడు. యూనన్ తను నా ఫ్రెండ్ అని చెప్పడంతో ఆ పర్సన్కి బాగా కోపం వచ్చేస్తుంది. నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు నా టైం ఎందుకు వేస్ట్ చేశావని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత యూనన్ బిల్లు తెప్పించుకొని ఆ బిల్ అమౌంట్ని వెంటనే షెన్కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అప్పుడు షెన్ ఇది చాలా చిన్న అమౌంట్, నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని మెసేజ్ చేస్తాడు. దానికి తను లేదు నేను ఖచ్చితంగా పే చేయాలి అని అంటుంది. అప్పుడు షన్ సరే నీకు అంతగా థ్యాంక్ యూ చెప్పాలని ఉంటే నాకు ఒక హెల్ప్ చేయని అంటాడు. యూనన్ ఏం హెల్ప్ అని అడగ్గా నువ్వు ఈ రోజుకి నా పర్సనల్ డ్రైవర్ అయ్యి నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయని చెప్తాడు. తను కూడా ఒప్పుకొని కార్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకుని వెళ్తుంది. దారిలో షన్ నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు, నువ్వు మాట చాలా బాగా వింటావంటూ తనని పొగుడుతూ ఉంటాడు. ఆ తర్వాత యూనన్ తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. అప్పుడు షన్ నేను నా అసిస్టెంట్ని పిలిచాను, తను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడని చెప్తాడు. యూనన్ అయ్యో దీనికి అంత అవసరం లేదు అని అంటుంది. ఇంతలోనే అసిస్టెంట్ వచ్చి మిస్ యూనన్ మీరేం వరీ అవ్వకండి, నాకు మీ అడ్రస్ తెలుసు, లాస్ట్ టైమే బాస్ నాకు మీ అడ్రస్ గురించి చెప్పేశారు అని అంటాడు. మిమ్మల్ని ఇంటి దగ్గర సేఫ్గా డ్రాప్ చేస్తానని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో యూనన్ స్టెప్ డాడీ వాళ్ళ మేనకోడలు వాళ్ళ ఇంటికి వచ్చి యూనన్ గురించి కంప్లైంట్ చేయడం చూపిస్తారు. తను కొన్ని ఫొటోస్ చూపిస్తూ యూనన్ అమ్మ మీద అరుస్తూ ఉంటుంది. అసలు నాకు ఆ పెళ్లి సంబంధం ఎందుకు సడన్గా క్యాన్సిల్ అయిపోయిందా అని ఆలోచిస్తూ ఉన్నాను, నాకు అర్థం కాలేదు, ఇదంతా ఈమె కూతురి వల్లే జరిగింది, తనే నా పెళ్లి సంబంధాన్ని పాడు చేసింది అని అంటుంది. అప్పుడు యూనన్ స్టెప్ డాడీ ఆవిడతో నేను నీకు ముందే చెప్పాను కదా యూనన్కి ఈ విషయం అర్థమయ్యేలాగా చెప్పమని, అయినా తను ఇంకా మిస్టర్ షెన్ వెనకాలే ఎందుకు పడుతుంది అని అడుగుతాడు. దానికి యూనన్ అమ్మ నేను తనకి ఆల్రెడీ చెప్పాను, నేనేం చేయగలను, ఇంకొన్ని రోజులు ఆగి తనతో మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తానని అంటుంది. దాంతో జూలిన్ గట్టిగా అరుస్తూ ఇంకొన్ని రోజులైతే తను షెన్ మనసుని పూర్తిగా గెలుచుకుంటుంది, ఆ తర్వాత నాకు అసలు ఛాన్స్ ఎక్కడ ఉంటుంది, నాకు అవేమీ తెలీదు, నువ్వు ఇప్పుడే నీ కూతురికి ఫోన్ చేసి షెన్కి దూరంగా ఉండమని చెప్పు, లేదంటే అసలు బాగుండదు అని వార్నింగ్ ఇస్తుంది. దాంతో యూనన్ అమ్మ తనకి ఫోన్ చేస్తుంది. యూనన్ ఫోన్ ఎత్తగానే ఆవిడ గట్టిగా అరుస్తూ నేను నీకు లాస్ట్ టైమే క్లియర్గా చెప్పాను కదా షన్కి దూరంగా ఉండమని, అయినా నువ్వు ఇంకా తన వెనకాలే ఎందుకు పడుతున్నావు, నీకు అసలు బుద్ధి లేదా, నీకు తనకి ఎంత డిఫరెన్స్ ఉందో నీకు అర్థం కావడం లేదా, మీ ఇద్దరి స్టేటస్ల మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసా, నువ్వు అసలు తన రేంజ్కి సెట్ అవ్వవు అని అరుస్తుంది. దానికి యూనన్ ఓహో నేను తనకి సెట్ కానా, మరి మీరేమైనా నాకు అమ్మలాగా ఉండడానికి సెట్ అవుతారా అని అడుగుతుంది. దాంతో తన అమ్మకి బాగా కోపం వచ్చి నన్నేమన్నావు నువ్వు అని అంటుంది. అప్పుడు యూనన్ నేను మీకు ముందే క్లియర్గా చెప్పేశాను కదా, ఇక మీద నా లైఫ్
విషయాల్లో జోక్యం చేసుకునే రైట్ మీకు అస్సలు లేదు. ఆ రైట్ని మీరు ఎప్పుడో కోల్పోయారు అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. ఆ తర్వాత శను తన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళు శనుని ఆట పట్టిస్తూ ఏంట్రా బాబు ఇంత లేటుగా వచ్చావని అడుగుతారు. దానికి ఇంకో ఫ్రెండ్ అరే తను తన స్వీట్ హార్ట్ని సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాడ్రా, అందుకే ఇంత లేట్ అయింది. వీళ్ళిద్దరూ డేటింగ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇక మనల్ని అస్సలు పట్టించుకోడు, తనని చూడడం కూడా కష్టమైపోతుంది అని అంటారు. అప్పుడు షన్ని కాపండ్రా మీ సోది, నోర్లు మూసుకోండి అని చెప్తాడు. ఇంతలోనే షన్కి తన అసిస్టెంట్ నుంచి కాల్ వస్తుంది. తను యువాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు కారులో ఉన్నప్పుడే తన అమ్మ నుంచి ఫోన్ వచ్చిందని, ఆ కాల్ మాట్లాడినప్పటి నుంచి తను చాలా అప్సెట్ అయిపోయిందని షన్కి చెప్తాడు. షెన్ ఫోన్ పెట్టేగానే కరెక్ట్గా అక్కడికి జూలిన్ వస్తుంది. తనని చూసిన షెన్ నేను ఇక్కడికి ఏ అమ్మాయిని కంపెనీ ఇవ్వమని పిలవలేదు అని సీరియస్గా అంటాడు. దానికి తను నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, నన్ను మర్చిపోయావా ఏంటి, మనం చాలాసార్లు కలుసుకున్నాం కదా, అయినా నా సిస్టర్ యూనన్ నీకు తెలుసు కదా అని చెప్తూ తన చేతిని షెన్ వైపుగా చాపుతుంది. కానీ షెన్ తనని దూరం పెట్టి సైలెంట్గా స్మోక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు జోలిన్ నీకు యూనన్ గురించి నీకో విషయం చెప్పాలి అని అంటుంది. దాంతో షెన్ తన ఫ్రెండ్తో ఈ అమ్మాయి ఇక్కడ నాకు అస్సలు కనిపించకూడదు అని చెప్తాడు. వెంటనే తన ఫ్రెండ్ గార్డ్స్ని పిలవడంతో వాళ్ళు వచ్చి జూలిన్ని పట్టుకుని బయటికి నెట్టేస్తారు. షెన్ ఇక్కడ చాలా కోపంగా ఉండడం చూసి తన ఫ్రెండ్ ఏమైందిరా నీకు అని అడుగుతాడు. కానీ షెన్ ఏమీ చెప్పకుండా నేను ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడొస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ యూనన్ తన ఇంటికి వచ్చేస్తుంది. తనకి తన అమ్మ అన్న మాటలే గుర్తొస్తూ ఉంటాయి. నువ్వు శనికి అస్సలు మ్యాచ్ అవ్వవు, తనకి దూరంగా ఉండు, మీ ఇద్దరి స్టేటస్లు వేరు అని అన్నవన్నీ గుర్తు చేసుకుంటూ ఈ విషయం నాకు కూడా బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే తనకి షెన్ నుంచి కాల్ వస్తుంది. షెన్ నువ్వు ఇంటికి వెళ్ళాక నాకు అసలు రిప్లై ఇవ్వలేదేంటి, ఒకవేళ నా అసిస్టెంట్ నిన్ను డ్రాప్ చేసి ఉండకపోతే నిన్నెవరైనా కిడ్నాప్ చేశారేమో అని కంగారు పడేవాడిని అని అంటాడు. అప్పుడు యూనన్ మెసేజ్ చెక్ చేసుకొని నేను చూసుకోలేదు అని చెప్తుంది. దానికి షెన్ అంటే నువ్వు ఏదో విషయంలో అసలు హ్యాపీగా లేవన్నమాట అని అంటాడు. షెన్ అంతలా అడిగేసరికి తను కూడా అవును నేను హ్యాపీగా లేను అని ఒప్పుకుంటుంది. అప్పుడు షెన్ తనతో నువ్వు పెద్దవాళ్ళు అన్న మాటల్ని అంత సీరియస్గా తీసుకోకూడదు అని చెప్తాడు. దానికి తను నేను కూడా పెద్దదాన్నే కదా అని అంటుంది. షెన్ అవుతూ నువ్వు ఇప్పుడు పెద్దదాని అయిపోయావులే, అందుకే చెప్తున్నా నువ్వు ఇంకెవరి మాటల్ని పట్టించుకోవద్దు, వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దాంతో నీకు అస్సలు సంబంధం లేదు అని చెప్తాడు. అది విన్న యూనన్ లైఫ్లో ఫస్ట్ టైం తనతో ఎవరో ఇలా మాట్లాడారని ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత తను నీకు నీ అసిస్టెంట్ ఏమైనా చెప్పాడా అని అడుగుతుంది. షెన్ తను నాకు జస్ట్ నువ్వు హ్యాపీగా లేవని మాత్రమే చెప్పాడు, కానీ నేను నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్తాడు. యూనన్ అసలు ఎందుకు నేను హ్యాపీగా ఉండాలని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి షెన్ ఎందుకంటే నేను చాలా మంచోడిని కాబట్టి అని చెప్పి తనని బాగా రెస్ట్ తీసుకోమని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు యూనన్ షెన్ గురించి ఆలోచిస్తూ లైఫ్లో ఒక్కసారైనా తన స్వార్థం కోసం తను బతకాలని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో యూనన్ తన ఆఫీస్ కొలీగ్స్ అందరితో కలిసి ఒక పార్టీకి వెళ్తుంది. తన సీనియర్ వ్యాన్ తనతో ఈ వెల్కమ్ పార్టీ నీ కోసమే ఇచ్చారు, నువ్వు కూడా కొంచెం డ్రింక్ చేయని చెప్తాడు. ఆ తర్వాత యూనన్ కొంచెం డ్రింక్ చేయగానే తనకి బాగా మత్తెక్కుతుంది. ఆఫీస్ కొలీగ్స్ అందరూ కూడా కొద్దిగా డ్రింక్ చేసి ఉంటారు. అప్పుడు వ్యాన్ వచ్చి పద నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు. దానికి యూనన్ లేదు నేను నా బెస్టీని పిలుచుకుంటానని చెప్తుంది. యూనన్ తన బెస్టీకి కాల్ చేయబోయి పొరపాటున షెన్కి కాల్ చేసేస్తుంది. ఫోన్ ఎత్తగానే నేను చాలా ఎక్కువగా డ్రింక్ చేశాను, నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకోవా అని అడుగుతుంది. షెన్ వెంటనే అసలు నువ్వు ఎక్కడున్నావు, ఆ అడ్రస్ ఏంటో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు యూనన్ ఈరోజు నీ వాయిస్ ఏంటి చాలా డిఫరెంట్గా వినబడుతుంది అని అంటూనే తను ఏ క్లబ్లో ఉందో ఆ పేరు చెప్పేస్తుంది. షెన్ నువ్వు ఫోన్ కట్ చేయకుండా అలాగే ఉండు, నేను ఇప్పుడే అక్కడికి వచ్చేస్తున్నాను అని చెప్తాడు. యూనన్ ఫోన్ ఆన్లోనే ఉంచి తన కొలీగ్స్తో నా బెస్టీ ఇప్పుడే వచ్చేస్తుంది, తను లైన్లోనే ఉంది అని చెప్తుంది. అది విన్న వాళ్ళంతా నీ బెస్టీ నిజంగా చాలా గ్రేట్ అబ్బా, మాకు కూడా ఇలాంటి బెస్టీ ఉంటే ఎంత బాగుండో అని పొగుడుతూ ఉంటారు.
ఇంతలోనే షెన్ అక్కడికి వస్తాడు. తనని చూసి కొందరు కొలీగ్స్ గుర్తుపట్టేస్తారు. ఈయన షెన్ గ్రూప్ కంపెనీ చైర్మన్ కొడుకు మిస్టర్ షెన్ కదా అని అనుకుంటూ ఉంటారు. వ్యాన్ తనని చూసి నువ్వు యూనన్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, అసలు నీకు తను తెలుసా అని అడుగుతాడు. దానికి షెన్ నేను తనని తీసుకెళ్ళడానికే వచ్చాను అని చెప్తాడు. అయినా వ్యాన్ నమ్మకుండా నువ్వు యూనన్ ఒకరికొకరు తెలుసంటే నేను అస్సలు నమ్మను అని అంటాడు. అప్పుడు షెన్ యూనన్ని పేరు పెట్టి పిలవగానే తను షెన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ గబగబా తన దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు షెన్ ఇక నేను తనని తీసుకెళ్ళొచ్చా అని అడుగుతాడు. దానికి వ్యాన్ సరే కానీ తనని జాగ్రత్తగా చూసుకో, సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేయని చెప్తాడు. అప్పుడు షెన్ తన గురించి వరి అవ్వడానికి నీకు అస్సలు రైట్ లేదు అని చెప్పి అక్కడ నుంచి యూనన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత షెన్ యూనన్ని కార్లో తన ఇంటి వరకు తీసుకొని వస్తాడు. కార్ దిగాక నువ్వు నడిచే కండిషన్లో ఉన్నావా అని అడుగుతాడు. దానికి యూనన్ కోర్స్ నేను వెళ్ళగలను అని చెప్తుంది. అప్పుడు షెన్ నువ్వు నిజంగా చాలా ఎక్కువగా డ్రింక్ చేశామని అంటూ నువ్వు నన్ను ఒకసారి హక్ చేసుకోగలవా అని అడుగుతాడు. యూనన్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఒప్పుకొని తనని హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత షెన్ తనని ఎత్తుకొని ఇంటి లోపలికి తీసుకుని వెళ్తాడు. బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే యూనన్ నిద్రలోనే తన చేయి గట్టిగా పట్టుకుని నువ్వు ఇక్కడే ఉండిపో, వెళ్ళకు అని అంటుంది. దాంతో షెన్ తన పక్కనే అలా కూర్చుండిపోతాడు. షెన్ తన చేయి పట్టుకుని అక్కడే ఉండిపోతాడు. యూనన్ తన చేయి పట్టుకునే నిద్రపోతుంది. ఇక మార్నింగ్ యూనన్కి మెలకువ రాగానే తను బాగా షాక్ అవుతుంది. అసలు నిన్న నైట్ నేనేం చేశాను అని ఆలోచనలో పడుతుంది. తనకి ఒక్కొక్కటిగా అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. డ్రంక్ అయ్యాక తను గబగబా వెళ్ళి షెన్నుని ఎలా హక్ చేసుకుంది, ఆ తర్వాత తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి ఎలా వచ్చాడు, ఇవన్నీ గుర్తు చేసుకుని నిజంగా తను నా గురించి ఏమనుకుంటున్నాడో ఏంటో, నేను తనని ఎంత ఇబ్బంది పెడుతున్నానో అని ఫీల్ అవుతూ ఉంటాడు కాబోలు అని అనుకుంటుంది. కరెక్ట్గా అదే టైంకి తనకి షెన్ నుంచి మెసేజ్ వస్తుంది. నువ్వు పొద్దున్నే లేచావు కదా, కొంచెం నీళ్లు తాగు, నేను అక్కడ టేబుల్ మీద గ్లాస్లో నీళ్లు పెట్టొచ్చాను అని ఉంటుంది. యూనన్ ఆ నీళ్ళ గ్లాస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే తను నన్ను అంత ఇరిటేటింగ్గా ఏమీ అనుకోవడం లేదన్నమాట అని మనసులో అనుకుంటుంది. ఇంతలోనే సడన్గా యూనన్కి ఒక పర్సన్ నుంచి కాల్ వస్తుంది. ఆ వాయిస్ వినగానే తను ఒక్కసారిగా భయపడిపోతుంది. అవతలి పర్సన్ నువ్వు నన్ను మర్చిపోలేదు కదా అని అంటాడు. యూనన్ తన గురించి గుర్తు చేసుకుని బాగా వణికిపోతుంది. తను ఇంకెవరో కాదు, స్కూల్ టైంలో తన వెనకాల పడి బుల్లీ చేసిన సైకోగాడు. యూనన్ బాగా భయపడిపోయి వెంటనే ఫోన్ కట్ చేసేస్తుంది. కానీ తను వెంటనే నా పాత క్లాస్మేట్, మనం మళ్ళీ చాలా తొందరలోనే కలుద్దామని మెసేజ్ని పంపిస్తాడు. అప్పుడే మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. యూనన్ చిన్నప్పుడు ఆ అబ్బాయి తనని ఎంతలా బుల్లీ చేసేవాడు. తను చాలా రిచ్ ఫ్యామిలీకి చెందినవాడు కాబట్టి టీచర్స్ కూడా ఏం చేయలేకపోతున్నారని తన అమ్మకి చెప్తుంది. కానీ తన అమ్మ తన మాటల్ని అస్సలు నమ్మదు. పైగా నువ్వు మీ డాడీ లాగే అబద్ధాల కోరువి, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు తను నిన్నే ఎందుకు టార్గెట్ చేస్తాడు, మిగతా వాళ్ళని ఎందుకు అనడం లేదు అని అంటుంది. అంతేకాదు ఇక నా టైంని వేస్ట్ చేయకు, నేను ఒకరిని కలవడానికి వెళ్ళాలని చెప్పి తనని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. అలా తన అమ్మ వెళ్ళిపోగానే ఆ అబ్బాయి యూనన్ని క్లోరోఫామ్ లాంటిది ఇచ్చి స్పృహ తప్పించి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ తను తన ఫ్రెండ్స్తో కలిసి యూనన్ని చాలా దారుణంగా బుల్లీ చేస్తాడు. ఆ తర్వాత యూనన్ అక్కడి నుంచి ఎలాగో తప్పించుకొని పారిపోవడం చూపిస్తారు. ఇంతలోనే సీన్ మళ్ళీ ప్రెజెంట్కి వస్తుంది. యూనన్ ఒక చోట కూర్చుని ఆ పాత విషయాలన్నీ తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే షెన్ అక్కడికి వచ్చి తన కన్నీళ్ళు తుడుస్తాడు. షెన్ని చూడగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతుంది. దానికి షెన్ నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనెప్పుడు నీ కోసమే ఇక్కడే ఉంటాను అని చెప్తాడు. ఆ తర్వాత షెన్ మళ్ళీ యూనన్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వస్తాడు. అప్పుడు యూనన్ తనకి థ్యాంక్స్ చెప్తూ నాకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉంటున్నావని అంటుంది. దానికి షెన్ను ఇక పొగిడింది చాలు, నువ్వు లోపలికి వెళ్ళి హ్యాపీగా పడుకో అని చెప్తాడు. యూనన్ లోపలికి వెళ్తూ ఉంటే షెన్ తను సేఫ్గా వెళ్ళే వరకు చూస్తూ ఉంటాడు. ఆ వెంటనే షెన్ తన అసిస్టెంట్కి కాల్ చేసి ఈరోజు యూనన్ని బుల్లీ చేసిన సైకోగాడు జియాంగ్ గురించి అడుగుతాడు. తన పూర్తి ఫ్యామిలీ డీటెయిల్స్, తను ఇప్పుడెక్కడున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుంది, అన్ని విషయాలు కనుక్కోమని చెప్తాడు. ఇటు పక్క యూనన్ తన ఇంట్లోకి రాగానే సడన్గా చీకట్లో ఎవరో తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. యూనన్ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఆ పర్సన్ తనని చాక్తో పొడి చేస్తాడు. ఇక్కడ షెన్ తన కారులో కూర్చుని వెళ్ళిపోబోతూ ఉంటే కరెక్ట్గా యూనన్ ఇంట్లో నుంచి ఏదో వస్తువు పగిలిన సౌండ్ వస్తుంది. దాంతో తను కంగారుగా లోపలికి వెళ్ళి చూస్తాడు. అక్కడ యూనన్ రక్తం అడుగులో పడి స్పృహ లేకుండా
మాట్లాడుకుంటూ ఉంటుంది. అది చూసిన షెన్ చాలా భయపడిపోతాడు. చిన్నప్పుడు ఆ అబ్బాయి తనని బుల్లి చేస్తూ ఉన్నప్పుడు తను ఎలాగైతే కాపాడడానికి వెళ్ళాడో ఆ విషయం తనకి గుర్తుకొస్తుంది. షెన్ వెంటనే యూనన్ని చేతుల్లోకి ఎత్తుకుని బయటికి తీసుకొని వెళ్తాడు. యూనన్ స్పృహ లేని స్థితిలోని తన వైపు చూస్తూ చిన్నప్పుడు తన ప్రాణాలు కాపాడిన లైఫ్ సేవర్ ఈయనేనా అని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత షెన్ యూనన్ని తీసుకుని హాస్పిటల్కి వస్తాడు. ఇంతలోనే అక్కడికి యూనన్ బెస్టీ కూడా వస్తుంది. అప్పుడు షెన్ తనతో తనకేం కాదు, నువ్వు ఇక్కడ తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆ జియాంగ్ గాడి పని పట్టడానికి అక్కడి నుంచి చాలా కోపంగా బయలుదేరుతాడు. సీన్ కట్ చేస్తే జియాంగ్ తను హైడ్ చేసిన రౌడీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ రౌడీ, నేను ఆ అమ్మాయిని చంపేశాను, ఇక నేను అడిగిన డబ్బులు నాకు ఇచ్చేయని అంటాడు. దానికి జియాంగ్, నువ్వు తనని ఎలా చంపావురా, తను ఇంకా బతికే ఉందని నాకు తెలిసింది అని అంటాడు. అప్పుడు ఆ రౌడీ, అదెలా పాసిబుల్, నేను తనని చాకుతో పొడి చేశాను, చాలా రక్తం కూడా పోయింది అని చెప్తాడు. దాంతో జియాంగ్, నిజంగా ఆ పిల్లకి చాలా ప్రాణం ఎక్కువ అబ్బా, ఇంకా బతికే ఉందని అని అనుకుంటాడు. కరెక్ట్గా అదే టైంకి షెన్ ఫుల్ కోపంతో కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి జియాంగ్ కార్ని గట్టిగా హిట్ చేస్తాడు. ఆ తర్వాత తనని కార్లో నుంచి బయటికి లాగి కింద పడేసి తన చేతి మీద కాలు పెట్టి నొక్కేస్తాడు. షెన్ తనతో, లాస్ట్ టైం నీ కాళ్ళు విరగ్గొట్టి నేను నీకిచ్చిన పనిష్మెంట్ చాలా తక్కువైనట్టుంది, అందుకే మళ్ళీ వచ్చావని అంటాడు. జియాంగ్ తనని గుర్తుపట్టి, నన్ను కొట్టింది నువ్వే కదా అని అంటాడు. దానికి షెన్, నేను 15 ఏళ్ల నుంచి ప్రాణంగా కాపాడుకుంటున్న అమ్మాయి జోలికి రావాలని నీకు అసలు ఆలోచన ఎలా వచ్చిందిరా అని అంటూ తన గొంతు గట్టిగా పిసికేస్తాడు. అలాగే నేను ఒక మంచి పర్సన్లా బతకాలని ప్రామిస్ చేసుకున్నాను, అందుకే నేను చంపకుండా వదిలేస్తున్నాను, నువ్వు ఒక నంబర్ 1 చెత్తనా కొడుకువి, నువ్వు ఉండాల్సింది డస్ట్బిన్లోనే అని అరుస్తాడు. ఇంతలోనే అక్కడికి పోలీస్ సైరన్ సౌండ్ వినబడడంతో షెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పోలీసులు వచ్చి జియాంగ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో హాస్పిటల్లో యూనాన్కి స్పృహ వస్తుంది. తను షెన్ని చూసి, నువ్వు నా కోసం ఎప్పటి నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నావు అని అడుగుతుంది. దానికి షెన్, నేను ఇప్పుడే వచ్చానని అంటాడు. యూనన్ను అబద్ధం చెప్తున్నావు అనడంతో షెన్ నవ్వుతూ, సరే నెక్స్ట్ టైం నుంచి నీతో అసలు అబద్ధం చెప్పనులే అని అంటాడు. ఇంతలోనే అక్కడికి షెన్ అసిస్టెంట్ వచ్చి వాళ్ళ గ్రాండ్ పా తనని అర్జెంటుగా రమ్మంటున్నారని చెప్తాడు. షెన్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ గ్రాండ్ పా తన మీద ఫుల్ ఫైర్ అవుతారు. నువ్వు ఒక అమ్మాయి కోసం నీ ఫ్యూచర్ మొత్తాన్ని పాడు చేసుకోవడానికి రెడీ అయిపోయావా ఏంటి, అసలు నువ్వు కార్తో ఒకరిని ఎందుకు గుద్దావని అరుస్తారు. దానికి షెన్, గ్రాండ్ పా, నేను జస్ట్ ఒక క్రిమినల్ని పట్టుకోవడంలో పోలీసులకి హెల్ప్ చేశాను అంతే అని చెప్తాడు. దాంతో వాళ్ళ గ్రాండ్ పా ఇంకా గట్టిగా అరుస్తూ, నువ్వు ఇప్పుడు నా ముందే షో ఆఫ్ కూడా చేస్తున్నావా అని అంటారు. అప్పుడు షెన్ తన గ్రాండ్ పాతో, గ్రాండ్ పా, ఒకవేళ నేను తనని ఇప్పుడు కాపాడుకోలేకపోయి ఉంటే, తనకేమైనా జరిగి ఉంటే నేను లైఫ్లో ఎప్పటికీ హ్యాపీగా ఉండలేకపోయేవాడిని అని చెప్తాడు. దాంతో వాళ్ళ గ్రాండ్ పా తనని అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. ఇక్కడ హాస్పిటల్లో యూనన్ తన బెస్టీతో ఉంటుంది. తన బెస్టీ యూనన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక విషయం అడుగుతుంది. నువ్వు నిజం చెప్పు, నీకు షెన్కి మధ్య ఏదైనా రిలేషన్షిప్ నడుస్తుందా అని అడుగుతుంది. దానికి యూనన్, లేదు, మా మధ్య అలాంటి రిలేషన్ ఏమీ లేదు అని చెప్తుంది. అప్పుడు తన బెస్టీ, నేను అస్సలు నమ్మను, ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది, లేకపోతే ఆలోచించు, షెన్ లాంటి అంత పెద్ద రిచ్ ఫ్యామిలీ అబ్బాయి నిన్ను చూడడానికి ప్రతిరోజు ఇక్కడికి ఎందుకు వస్తాడు, నీ గురించి అంతలా ఎందుకు కేర్ తీసుకుంటాడు, తను నీ కోసం రోజుకో రకం ఫ్రూట్స్, రకరకాల ఫుడ్స్ తీసుకొని వస్తున్నాడు, పైగా అక్కడున్న ఫ్లవర్స్ చూసావా, వాటిని కూడా తనే రోజుకొకటి తెచ్చి మారుస్తున్నాడు, అంతా చేస్తూ ఉంటే నువ్వేమో ఏ రిలేషన్ లేదంటావా అని అంటుంది. దానికి యూనన్, ఎందుకంటే తను చాలా మంచి పర్సన్, అందుకే ఇదంతా చేస్తున్నాడని చెప్తుంది. అప్పుడు తన ఫ్రెండ్, అవునా, మరి తను నా దగ్గర ఎందుకు అంత మంచిగా బిహేవ్ చేయడం లేదు, చూడు మీరిద్దరూ ఇంకా డేటింగ్ స్టార్ట్ చేయకుండానే తను నీతో ఇంత బాగా ఉంటున్నాడు, ఇక మీరిద్దరూ డేటింగ్ చేయడం స్టార్ట్ చేస్తే తను నిన్ను ఇంకెంత బాగా చూసుకుంటాడో కదా, ఈ నావెల్స్లో చూపించినట్టుగా అని అంటుంది. కరెక్ట్గా అదే టైంకి యూనన్ని కలవడానికి తన ఆఫీస్ కొలీగ్స్ ఇద్దరు హాస్పిటల్కి వస్తారు. వాళ్ళు తనని చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. నీకు బాగా దెబ్బలు తగిలాయా అని అడుగుతారు. దానికి యూనన్, మీరేం వరీ అవ్వకండి, ఇవి జస్ట్ పైన తగిలిన దెబ్బలే, లోపల నేనేం పర్ఫెక్ట్గా ఉన్నాను అని చెప్తుంది. అలాగే తన మీద అటాక్ చేసిన వాడిని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారని కూడా వాళ్ళకి చెప్తుంది. అప్పుడు యూనన్ సీనియర్ వ్యాను
తన కోసం తెచ్చిన ఫ్లవర్స్ గిఫ్ట్లని చాలా హ్యాపీగా అక్కడ పెడతాడు. దాంతో ఇంకొక కొలీగ్, మన వ్యాన్ ఎవరికైనా ఇంతలా హెల్ప్ చేయడం నేను ఎప్పుడూ చూడలేదు, జస్ట్ యూనన్ కోసమే తను ఇంతలా చేస్తున్నాడని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే షెన్ కూడా అక్కడికి వస్తాడు. యూనన్ బెస్టీ వెంటనే తనకి వెల్కమ్ చెప్తుంది. షెన్ లోపలికి రాగానే అక్కడ వ్యాన్ పెట్టిన ఫ్లవర్స్ని తీసి పక్కన పడేసి తను తెచ్చిన ఫ్లవర్స్ని అక్కడ పెడతాడు. అది చూసి యూనన్కి తన బెస్టీ అన్న మాటలు గుర్తుకొస్తాయి. మీరిద్దరూ రియల్గా డేటింగ్ స్టార్ట్ చేస్తే తను నిన్ను బాగా చూసుకుంటాడని అన్నది కదా, అది గుర్తొస్తుంది. ఇంతలోనే యూనన్ ఇంకో కొలీగ్ ఆ సీనియర్ వ్యాన్ని పట్టుకుని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోతాడు. ఆ వెంటనే యూనన్ బెస్టీ కూడా వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో షెన్ తన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు తన ఫ్రెండ్ ఒక పిల్లిని తీసుకొని వచ్చి, నువ్వు ఇంటికి వెళ్ళగానే ఈ క్యూట్ పిల్లి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదారా అని అడుగుతాడు. దానికి ఇంకో ఫ్రెండ్, ఇక ఆపరా బాబు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను ఈ పిల్లిని వదిలించుకుందామనే చూస్తున్నాడు. నిజానికి వాళ్ళ మేనకోడలు ఈ పిల్లిని తెచ్చింది, కానీ తనకి క్యాట్ ఎలర్జీ ఉండడంతో వాళ్ళ అమ్మ ఈ పిల్లిని తెచ్చి షెన్ ఇంట్లో పడేసింది. దీన్ని ఎలాగోలా మేనేజ్ చేయమని చెప్పింది అని అంటాడు. అప్పుడు షెన్ ఫ్రెండ్, అరే నీ దేవతకి అంటే యూనన్కి బహుశా ఈ పిల్లి బాగా నచ్చొచ్చు కదా, జనరల్గా అమ్మాయిలకి పిల్లులు అంటే చాలా ఇష్టం కదా అని అంటాడు. మాట వినగానే షెన్ ఆ పిల్లిని తన ఫ్రెండ్ చేతిలో నుంచి లాగేసుకుంటాడు. ఆ తర్వాత ఒంటరిగా వెళ్ళి ఆ పిల్లి ఫోటో తీసి యూనన్కి సెండ్ చేస్తాడు. అది చూసి తన ఫ్రెండ్స్ ఇద్దరు, వీడు నిజంగానే ప్రేమలో పిచ్చోడైపోయాడురా బాబు అని అనుకుంటారు. ఇటు పక్క యూనన్ ఆ పిల్లి ఫోటో చూసి, నువ్వు పిల్లిని పెంచుకుంటున్నావా, ఇది చాలా క్యూట్గా ఉంది అని మెసేజ్ చేస్తుంది. దానికి షెన్, అవును, ఇది నన్ను అస్సలు వదలకుండా నాకే అతుక్కుపోతుంది అని చెప్తాడు. యూనన్ ఆ పిల్లిని తెగ పొగిడేసరికి షెన్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ పిల్లితో, ఇప్పుడు తను నిన్ను ఇష్టపడుతుంది, సో నువ్వు నాకేం అంత చెండాలంగా అనిపించడం లేదులే అని అంటాడు. అప్పుడు యూనన్ ఈ పిల్లి పేరేంటి అని అడగ్గా షెన్ ఇంకా పేరు పెట్టలేదు, నువ్వేమైనా పేరు పెట్టడంలో హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. దాంతో యూనన్ ఆ పిల్లికి పేరు పెట్టడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి షెన్ ఫ్రెండ్స్ వెనక నుంచి, తొందరలో నీ బర్త్డే రాబోతుంది కదా, మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందామని అడుగుతారు. అప్పుడు షెన్ వెంటనే యూనన్కి మెసేజ్ చేసి, నువ్వు తొందరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతావు కదా, సో నువ్వు నా బర్త్డేకి రావాలి అని చెప్తాడు. దానికి యూనన్, పార్టీకి చాలామంది వస్తున్నారా అని అడుగుతుంది. షెన్, లేదు, నా ఫ్రెండ్స్ అంతా బిజీగా ఉన్నారు, సో పార్టీలో జస్ట్ నువ్వు నేను మాత్రమే ఉంటామని చెప్తాడు. దాంతో యూనన్ తనతో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత షెన్ తన ఫ్రెండ్స్తో, నేను నా బర్త్డే రోజు బిజీగా ఉంటాను, సో మీ ప్లాన్స్ ఏంటో మీరే చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు షెన్ ఫ్రెండ్స్, బర్త్డే బాయ్ లేనప్పుడు ఇక మనం పార్టీలో ఏం చేస్తాంరా బాబు అని అనుకుంటారు. నెక్స్ట్ సీన్లో బర్త్డే రోజు రానే వస్తుంది. యూనన్ ఇంట్లో చాలా అందంగా రెడీ అయి బయలుదేరుతూ ఉంటే తన ఫ్రెండ్ చూసి, నువ్వు ఇంత అందంగా రెడీ అవుతున్నావు, ఎవరితోనైనా డేట్కి వెళ్తున్నావా ఏంటి అని అడుగుతుంది. దానికి యూనన్, లేదు, జస్ట్ నా ఫ్రెండ్ పార్టీకి వెళ్తున్నానని చెప్తుంది. అయినా తన బెస్టీకి డౌట్ వచ్చి, ఇంత బాగా రెడీ అవుతున్నావంటే ఖచ్చితంగా అక్కడ ఎవరో స్పెషల్ పర్సన్ ఉన్నట్టే, ఒకవేళ నువ్వు తనని లైక్ చేస్తున్నావా ఏంటి అని అడుగుతుంది. యూనన్ అలాంటిదేం లేదు అని ఏదో ఒక అబద్ధం చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. తను షెన్ ఇంటికి రాగానే షెన్ తన పిల్లిని పట్టుకుని యూనన్కి వెల్కమ్ చెప్తాడు. యూనన్ వెంటనే ఆ పిల్లిని చేతుల్లోకి తీసుకుని ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత షెన్ తనని లోపలికి తీసుకుని వెళ్ళి, నేను వంట చేసే వరకు నువ్వు కాసేపు వెయిట్ చేయని చెప్తాడు. యూనన్ అలా కూర్చుని తను వంట చేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోతుంది. ఆ తర్వాత తను అక్కడున్న వ్యూని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటే షెన్ తననే చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఈ రీజన్ వల్లే కాబోలు జనాలు పెళ్లి చేసుకుంటారు అని మనసులో అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేస్తారు. అప్పుడు షెన్ యూనన్తో, మనం కలిసి ఇద్దరం హారర్ మూవీ చూద్దామా అని అడుగుతాడు. దానికి యూనన్ సరే అంటుంది. అప్పుడు షెన్, కానీ మూవీ చూసేటప్పుడు భయపడి గట్టిగా అరవకూడదు, ముందే చెప్తున్నా అని అంటాడు. వాళ్ళిద్దరూ మూవీ చూడడానికి రూమ్లోకి వెళ్తున్నప్పుడు, ఇది కూడా మనతో పాటే వస్తుందా అంటే పిల్లి అని యూనన్ అడుగుతుంది. దాంతో షెన్ ఆ పిల్లిని రూమ్ బయటికి పంపించేసి, లేదు ఇది బయట ఆడుకుంటుందిలే అని చెప్పి ఇద్దరూ కలిసి మూవీ చూడడానికి కూర్చుంటారు. మూవీ నడుస్తూ ఉన్నప్పుడు షెన్ మెల్లగా దొంగతనంగా యూనన్ చేయి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ కరెక్ట్గా అదే టైంకి యూనన్ గంటలో ఏదో
పడుతుంది. దాంతో షెన్ తనకి హెల్ప్ చేస్తూ ఇప్పుడు ఓకేనా, ఎలా ఉంది అని అడుగుతాడు. యూనన్ బాగానే ఉంది అని అనడంతో ఇద్దరు ఒకరికొకరు చాలా క్లోజ్ అయిపోతారు. షెన్ యూనన్ని కిస్ చేయడానికి ముందుకెళ్తాడు. తను కూడా కళ్ళు మూసుకుంటుంది. కానీ కరెక్ట్గా ఆ టైంకే యూనన్ ఫోన్ రింగ్ అవుతుంది. దాంతో తను నేను ఇప్పుడే కాల్ మాట్లాడొస్తానని చెప్పి బయటికి వెళ్తుంది. షెన్ మాత్రం ఫోన్ కూడా కరెక్ట్ టైమింగ్లో వచ్చిందిరా బాబు అని చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. యూనన్ బెస్టీ ఫోన్ చేసి ఏడుస్తూ నాకు మా బాయ్ ఫ్రెండ్తో గొడవైంది, నేనిప్పుడు రోడ్డు మీద ఉన్నాను, నన్ను ఇలా రోడ్డు మీదే పడుకోనివ్వవు కదా అని అంటూ ఈరోజు నైట్ తన ఇంటికి వస్తానని చెప్తుంది. అంతేకాదు అయినా నువ్వు ఎక్కడున్నావు, ఇంకా నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీలోనే ఉన్నావా అని అడుగుతుంది. దానికి యూనన్ లేదు నేను ఆల్రెడీ దారిలోనే ఉన్నాను, కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్తుంది. తను ఫోన్ పెట్టేయగానే షెన్ వచ్చి నువ్వు వెళ్ళిపోతున్నావా అని అడుగుతాడు. యూనన్ కూడా అవును, నా బెస్ట్ ఫ్రెండ్కి నా అవసరం వచ్చింది, సో నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్తుంది. అప్పుడు షెన్ ఒక్క నిమిషం ఆగు, నేను కోట్ వేసుకొని వస్తాను, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని అంటాడు. ఇక యూనన్ ఇంటికి వచ్చాక తన బెస్టీ తనని గట్టిగా అడుగుతూ ఉంటుంది. నువ్వు నిజం చెప్పు, నువ్వు షెన్నీని లైక్ చేస్తున్నావు కదా, మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని పదే పదే అడుగుతుంది. దాంతో యూనన్ నిజం ఒప్పుకుంటూ అవును నేను తనని లైక్ చేస్తున్నాను, కానీ తను నన్ను లైక్ చేస్తాడో లేదో నాకు తెలియదు అని చెప్తుంది. కానీ తను నన్ను కిస్ చేయడానికి వచ్చాడు కదా, అంటే బహుశా తను కూడా నన్ను లైక్ చేస్తున్నాడేమో అని మనసులో అనుకుంటూ ఆ విషయం తన ఫ్రెండ్తో డిస్కస్ చేస్తూ ఉంటుంది. కానీ తన స్టేటస్ షెన్ రేంజ్కి అస్సలు సెట్ అవ్వదని యూనన్ ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ చాలా రిచ్, తను అంత పెద్ద రిచ్ ఫ్యామిలీ యంగ్ మాస్టర్, పైగా తను చాలా బ్రిలియంట్ లాయర్ కూడా, తను ఎక్కడికి వెళ్ళినా అందరి చూపు తన వైపే ఉంటుంది. కానీ నేను మాత్రం ఎప్పుడూ ఒంటరిగానే ఉన్నాను, నేను తనకి అస్సలు డిజర్వ్ కాదేమో అనిపిస్తుంది అని అంటుంది. అయినా షెన్ గురించి ఆలోచిస్తూ నాకెప్పుడు ఏ అవసరం వచ్చినా తను నా పక్కనే ఉంటాడు, నన్ను కాపాడడానికి అందరికంటే ముందే వస్తాడు, ఎన్ని రీజన్స్ ఉన్నాక నేను తనని ఎలా లైక్ చేయకుండా ఉండగలను అని చెప్తుంది. అప్పుడు యూనన్ బెస్టీ తనకి నువ్వు ఇవన్నీ ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, తనే నీకు కరెక్ట్ పర్సన్ అయితే నువ్వు తనతో ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటావని చెప్తూ తన హ్యాపీనెస్ కోసం గుడ్ లక్ చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ గట్టిగా హక్ చేసుకుంటారు. యూనన్ తనకి థ్యాంక్ యూ చెప్తుంది. నెక్స్ట్ సీన్లో యూనన్ షెన్ ఇంటికి వస్తుంది. షెన్ అక్కడ బిజినెస్ ట్రిప్ కోసం లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. తను అర్జెంటుగా ఒక బిజినెస్ ట్రిప్ మీద బయటికి వెళ్లాల్సి వస్తుందని యూనన్కి చెప్తాడు. అందుకే తన ఇంటి పాస్వర్డ్ తాళాలు యూనన్కి ఇచ్చి ఇంట్లో ఏ వస్తువు ఎలా యూజ్ చేయాలో అన్నీ క్లియర్గా చెప్తాడు. ఆ తర్వాత తన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యూనన్ తన ఫ్రెండ్కి కాల్ చేసి నేను షెన్ ఇంట్లో ఉండడానికి వచ్చానని చెప్తుంది. అది విన్న తన ఫ్రెండ్ బాగా షాక్ అవుతుంది. తను బిజినెస్ ట్రిప్కి వెళ్తూ నిన్ను తన ఇంట్లో ఉండమని చెప్పి వెళ్ళాడా, అది కూడా తన పిల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడా అని అంటుంది. అప్పుడు యూనన్ మా రిలేషన్షిప్ ఏమైనా మరీ అంత ఫాస్ట్గా ముందుకెళ్తుందా అని అడుగుతుంది. దానికి తన ఫ్రెండ్ అలాంటిదేం లేదు, అంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది, నువ్వు కూడా తనకి బాగా కోఆపరేట్ చెయ్యని చెప్తుంది. ఆ తర్వాత యూనన్ ఫోన్ పెట్టేసి ఆ పిల్లితో ఆడుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే తన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఆ పిల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ షెన్కి మెసేజ్ చేస్తుంది. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావని అడగ్గా షెన్ రావడానికి ఇంకో 4 రోజులు పడుతుందని చెప్తాడు. అలా ఇద్దరి మధ్య మెసేజ్లు నడుస్తూ ఉంటాయి. తన ఇంట్లో ఉంటూ ఆ పిల్లిని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. అలా 3 రోజులు గడిచిపోతాయి. అప్పుడు యూనన్కి వాళ్ళ తాతయ్య నుంచి ఫోన్ వస్తుంది. తను యూనన్ కోసం ఇంకో మంచి అబ్బాయిని చూశానని, ఆ అబ్బాయి యూనన్ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడని చెప్తాడు. దాంతో యూనన్కి అర్థమైపోతుంది తాతయ్య తన సీనియర్ గురించే మాట్లాడుతున్నాడని. తను ఆ అబ్బాయి పేరు వానా తాతయ్య అని అడుగుతుంది. దానికి తాతయ్య అవును తను చాలా మంచి అబ్బాయి, నిన్ను చాలా లైక్ చేస్తున్నాడు కూడా అని చెప్తాడు. అప్పుడు యూనన్ వాళ్ళ తాతయ్యకి క్లియర్గా చెప్పేస్తుంది. తాతయ్య నేను ఆల్రెడీ ఒకరిని లైక్ చేస్తున్నాను, తను చాలా మంచి పర్సన్, అందుకే నేను ఇప్పుడు ఇంకెవరి గురించి ఆలోచించాలనుకోవడం లేదు అని చెప్తుంది. దానికి తాతయ్య మరి ఆ అబ్బాయి కూడా నిన్ను లైక్ చేస్తున్నాడా అని అడుగుతారు. యూనన్ తాతయ్య ఇది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదులే అని ఏదో ఒక అబద్ధం చెప్పి ఫోన్ కట్ చేయబోతుంది. కరెక్ట్గా అప్పుడే షెన్ వెనక నుంచి వచ్చి యూనన్ని పట్టుకుంటాడు. తను యూనన్ అన్న మాటలన్నీ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తనకి సర్ప్రైజ్ ఇస్తాడు. తను సడన్గా ఇంటికి వచ్చేసరికి యూనన్ బాగా షాక్ అవుతుంది. యూనన్ కంగారుగా సరే నువ్వు వచ్చేసావు కదా, ఇక నేను బయలుదేరుతాను అని అంటుంది. అప్పుడు షెన్ వెంటనే తనని ఆపి నువ్వు నన్ను మిస్ అయ్యావా లేదా అని అడుగుతాడు. యూనన్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. దాంతో షెన్ ఏంటి సంగతి, నన్ను అసలు మిస్ అవ్వలేదా ఏంటి, నిజం చెప్పేయని అడుగుతాడు. అప్పుడు తను నేను నిన్ను మిస్ అయ్యానని చెప్తుంది.
దానికి షెన్ యూనన్ని కిస్ చేయడానికి ముందుకెళ్తాడు. కానీ యూనన్ కొంచెం భయపడుతున్నట్టుగా కనిపించేసరికి షెన్ ఆగిపోతాడు. పర్లేదులే, అంత కంగారు పడాల్సిన అవసరం లేదు అని అంటాడు. కానీ ఇంతలోనే యూనన్ తనే స్వయంగా ముందుకెళ్ళి షెన్ని గట్టిగా కిస్ చేసేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆ నైట్ని స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ షెన్ యూనన్ కోసం బెడ్ దగ్గరికి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తాడు. అది చూసిన యూనన్ అలా బెడ్ మీద నుంచి కదలడానికి కూడా తన వల్ల కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. దాంతో షెన్ తనే స్వయంగా తనకి బ్రేక్ఫాస్ట్ని తినిపిస్తాడు. అప్పుడు యూనన్, నేను నిన్ను చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నానా, నువ్వు నన్ను చూసి ఇరిటేట్ అవుతున్నావా అని అడుగుతుంది. దానికి షెన్, అలాంటిదేం లేదు, నువ్వు ఎప్పుడూ నా పైన ఇలా డిపెండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, నీ బాధ్యత మొత్తం నేనే చూసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత షెన్, నా ఫ్రెండ్స్ నిన్ను కలవాలనుకుంటున్నారు, నాతో పాటు వస్తావా అని అడగ్గా యూనన్ కూడా ఒప్పుకుంటుంది. షెన్ తనని ఫ్రెండ్స్ ఇచ్చిన ఒక పార్టీకి తీసుకెళ్తాడు. అక్కడ షెన్ ఫ్రెండ్స్ అంతా వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. షెన్ తనని వాళ్ళ ఫ్రెండ్స్కి పరిచయం చేస్తూ ఉండడం చూసి యూనన్ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను నన్ను వాళ్ళ ఫ్రెండ్స్కి పరిచయం చేస్తున్నాడంటే తను నా విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడనమాట అని అనుకుంటూ మురిసిపోతుంది. ఆ తర్వాత షెన్ తన ఫ్రెండ్స్కి యూనన్ని ఇంట్రడ్యూస్ చేయగానే వాళ్ళంతా తనని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. తినడానికి తాగడానికి ఏవేవో ఇస్తూ ఉంటారు. అక్కడున్న ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్న మాటలన్నీ యూనన్ సైలెంట్గా వింటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళలో ఒకరి గురించి తనకి ఒక విషయం తెలుస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ చాలా రిచ్ అని, ఒకవేళ తను బయట ఏ అమ్మాయినైనా చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నా వాళ్ళ ఫ్యామిలీ అస్సలు ఒప్పుకోరని, ఆ అమ్మాయి ఒక మిస్ట్రెస్ లాగే ఉండిపోవాల్సి వస్తుందని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అది వినగానే యూనన్కి ఒక ఆలోచన వస్తుంది. షెన్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుందా, తను నాతో ఎంత రిలేషన్లో ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ చివరికి తనకి నచ్చినట్టే అరేంజ్ మ్యారేజ్ చేసేస్తారా అని ఆలోచిస్తూ బయటికి వచ్చేస్తుంది. కరెక్ట్గా అప్పుడే జూలిన్ తనని చూసి మాటలు కలపడానికి వస్తుంది. ఏంటి, నీ కజిన్ని చూసి కూడా ఇగ్నోర్ చేస్తున్నావా అని అంటుంది. అయినా యూనన్ తనని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే జూలిన్ వెళ్ళి తనని ఆపుతుంది. నీకు అసలు మేనేజ్ లేదా, పెద్దవాళ్ళని చూస్తే రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా? ఓ, అయినా నీకు చెప్పడానికి నీ పేరెంట్స్ ఉంటే కదా, నీ డాడీ ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక నీ అమ్మకేమో జస్ట్ నీ చెల్లెలి మీదే కేర్ ఉంది, నీ మీద అస్సలు లేదు. నువ్వు అందరి చేత వదిలేయబడ్డ ఒంటరి దానివి, నీకంటూ ఎవరూ లేరు అని అంటూ తనని దారుణంగా అవమానిస్తూ నవ్వుతూ ఉంటుంది. యూనన్ తనని ఇగ్నోర్ చేసి వెళ్ళాలని చూసినా జూలిన్ వదలకుండా, నువ్వు షెన్ని పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నావా ఏంటి? అంత పెద్ద రిచ్ ఫ్యామిలీ నిన్ను వాళ్ళ కోడలిగా అస్సలు యాక్సెప్ట్ చేయరు, గుర్తుపెట్టుకో అని అంటుంది. దానికి యూనన్ కూడా గట్టిగానే ఆన్సర్ ఇస్తుంది. ముందు నిన్ను నువ్వు చూసుకో, ఎలాంటి డ్రెస్ వేసుకొని వచ్చావో, వేరే వాళ్ళకి మేనేజ్ నేర్పించే ముందు ఫస్ట్ నువ్వు నేర్చుకో. అసలు నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? ఎవరికి పడితే వాళ్ళకి ఏది పడితే అది మాట్లాడితే వినడానికి ఇక్కడ ఎవరూ పిచ్చోళ్ళు లేరు అని గట్టిగా కౌంటర్ ఇస్తుంది. కరెక్ట్గా అదే టైంకి షెన్ అక్కడికి వచ్చి యూనన్తో, నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి తనని గట్టిగా హక్ చేసుకుంటాడు. అలాగే జూలిన్ వైపు చాలా కోపంగా చూసేసరికి తను భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత షెన్ యూనన్ని, నువ్వు అప్సెట్ అయ్యావా, ఏమైనా ఉంటే నాకు చెప్పొచ్చు కదా అని అడుగుతాడు. కానీ యూనన్ ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంటుంది. ఇంటికొచ్చాక యూనన్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. నాకు బాగా తెలుసు, నాకు షెన్కి అస్సలు ఫ్యూచర్ లేదు అని అనుకుంటుంది. తన డాడీ తన అమ్మని వదిలేసి వెళ్ళిపోయినట్టే రేపు పొద్దున షెన్ కూడా అరేంజ్ మ్యారేజ్ పేరుతో తనని వదిలేసి వెళ్ళిపోతాడేమో అని భయపడుతూ ఉంటుంది. అంతేకాదు, తను షెన్కి ఒక మిస్ట్రెస్ లాగా ఉండిపోవాలని అస్సలు అనుకోవడం లేదు. తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని జస్ట్ ఎమోషనల్ సపోర్ట్ కోసం నా దగ్గరికి రావడం, నన్ను వాడుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అనుకుంటూ ఉంటుంది. నిద్రపోతున్న షెన్ వైపు చూస్తూ, నేనేమో ఇంత ఆర్డినరీగా ఉన్నాను, తను నన్ను నిజంగానే లైక్ చేస్తున్నాడా అని అనుకుంటూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. కానీ షెన్ అప్పటికే చాలా నిద్రలో ఉంటాడు. ఇక్కడ యూనన్ స్టెప్ డాడీ తన మేనకోడలు జూలిన్ మీద ఫుల్ ఫైర్ అవుతూ ఉంటాడు. తను చేసిన పని వల్ల షెన్ ఫ్యామిలీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారని, జస్ట్ 3 రోజుల్లోనే ఇక్కడ నుంచి ఫారెన్ వెళ్ళిపోమని ఆర్డర్ వేశారని చెప్తాడు. నేను నీకు ముందే చెప్పాను కదా షెన్ ఫ్యామిలీతో పెట్టుకోవద్దని, ఇప్పుడు చూడు వాళ్ళతో శత్రుత్వం కొని తెచ్చుకున్నావు. నువ్వు గనక ఇప్పుడు వెళ్ళకపోతే వాళ్ళు మన ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేస్తారని అరుస్తాడు. దానికి జూలిన్ ఎదురు తిరుగుతూ, అసలు ఆ యూనన్లో ఏముందని షెన్ తనని ఎందుకు అంతలా ఇష్టపడుతున్నాడు అని గొడవ పడుతూ ఉంటుంది. దానికి వాళ్ళ అంకుల్, నువ్వు చేసిన పనికి ఇప్పుడు ఖచ్చితంగా వెళ్లాల్సిందే, లేదంటే నీ వల్ల మేమంతా చావాల్సి వస్తుంది. గప్చుప్గా సామాన్లు సర్దుకొని ఇక్కడ నుంచి బయలుదేరు, ఎవరైనా నిన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారని గట్టిగా చెప్పేస్తాడు. దాంతో జూలిన్కి ఫుల్ కోపం వస్తుంది. షెన్
నాకు దక్కనప్పుడు ఆ యూనన్కి కూడా దక్కనివ్వనని మనసులో అనుకుంటుంది. తను వెంటనే ఆ పాత సైకోగాడు జియాంగ్కి ఫోన్ చేస్తుంది. నేను నీకోసం ఒక ఫేక్ సైక్రియాటిస్ట్ సర్టిఫికేట్ అరేంజ్ చేసి నిన్ను జైలు నుంచి బయటికి తీసుకొని వస్తాను. నువ్వు నా కోసం ఒక పని చేయాలి. యూనన్ మీద రివెంజ్ తీర్చుకోవడంలో నాకు హెల్ప్ చేయని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో యూనన్ తన ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తుంది. తన కొలీగ్స్ అంతా తనని అప్రిషియేట్ చేస్తూ చేరప్ చేస్తూ ఉంటారు. మీటింగ్లో తను అంతా చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది. వచ్చిన ఫారెన్ క్లయింట్స్కి లా పాయింట్స్ అన్నిటినీ డీటెయిల్డ్గా ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. ఇదంతా ఒక వీడియో రికార్డ్ అవుతూ ఉండగా షెన్ ఇంట్లో కూర్చుని ఆ వీడియో చూస్తూ ఉంటాడు. తన పిల్లిని పక్కన పెట్టుకుని, చూడు నీ అమ్మ ఎంత అమేజింగ్గా ఉందో అని మురిసిపోతూ ఉంటాడు. యూనన్ మీటింగ్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. తను బయటికి రాగానే షెన్ నుంచి కాల్ వస్తుంది. షెన్ తనని పొగుడుతూ, ఇక్కడ మన పిల్లి కూడా నిన్ను చూసి నువ్వు చాలా అమేజింగ్గా ఉన్నావని పొగుడుతుంది అని చెప్తాడు. దానికి యూనన్ నవ్వుతూ, అయినా పిల్లిలా మాట్లాడుతుంది అని అంటుంది. కరెక్ట్గా అదే టైంకి తన కొలీగ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో యూనన్ చేసిన ట్రాన్స్లేషన్ మీటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లో రన్ అవుతూ ఉంటుంది. అక్కడ జనాలు కూడా తన గురించి తెగ కామెంట్స్ పెడుతూ పొగుడుతూ ఉంటారు. తను ఎంత బ్యూటిఫుల్ ట్రాన్స్లేటరో కదా అని అంటూ ఉంటారు. అప్పుడు తన కొలీగ్ ఆ కామెంట్స్ అన్నీ చదివి యూనన్కి వినిపిస్తూ ఉంటాడు. నువ్వు ఏ స్కూల్లో చదివావు, ఎక్కడి నుంచి వచ్చావు అని కూడా అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు అని చెప్తాడు. కానీ స్కూల్ పేరు వెనకాలే యూనన్కి మళ్ళీ తన పాస్ట్ ట్రామా గుర్తొచ్చి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంతలోనే తన కొలీగ్ ఒక న్యూస్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే సోషల్ మీడియాలో యూనన్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ లీక్ అయి ఉంటాయి. తన గురించి చాలా బ్యాడ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఆ రూమర్స్ అన్నీ తన క్యారెక్టర్ని తప్పుపడుతూ ఉంటాయి. పైగా యూనన్ దగ్గర వర్క్ చేసిన ఒక పాత క్లయింట్ కూడా తన మీద లేనిపోని బ్లేమ్స్ని వేస్తూ ఉంటాడు. తను నన్ను సెడ్యూస్ చేయడానికి ట్రై చేసిందని అబద్ధాలు చెప్తాడు. దాంతో పబ్లిక్ అంతా యూనన్ గురించి తప్పుగా కామెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందరూ తనని బ్లేమ్ చేస్తూ ఉంటారు. దాంతో యూనన్ తన సీనియర్ దగ్గరికి వెళ్ళి, నా వల్ల టీం మొత్తానికి నష్టం వచ్చింది, నన్ను క్షమించండి అని అడుగుతుంది. అప్పుడు తన సీనియర్, నువ్వు ఇలా సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఏ తప్పు చేయలేదు, అయినా నువ్వు అంతలా టెన్షన్ పడకు, నిన్ను జస్ట్ టెంపరీగా మాత్రమే సస్పెండ్ చేశారు, నువ్వు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి జాబ్లోకి వచ్చేస్తావు. కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం బాగోలేదు కదా, అందుకే కంపెనీ ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అని నచ్చ చెప్తారు. దానికి యూనన్, నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను అని అంటుంది. అప్పుడు సీనియర్, మరి షెన్ ఏం చేస్తున్నాడు అని అడగ్గా, తాను ఈ రూమర్స్ అన్నిటినీ డిలీట్ చేయించే పనిలోనే ఉన్నాడు అని యూనన్ చెప్తుంది. దానికి సీనియర్, నాకైతే ఒక డౌట్ ఉంది, ఖచ్చితంగా నీకు తెలిసిన వాళ్ళే కావాలనే ప్లాన్ చేసి ఇదంతా చేయిస్తున్నారని చెప్తాడు. ఆ తర్వాత యూనన్ తన ఇంట్లో చాలా అప్సెట్గా కూర్చుని ఉంటుంది. అటుపక్క షెన్ ఏమో ఫోన్లు చేస్తూ తన ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసే పనిలో బిజీగా ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే యూనన్ ఫోన్ రింగ్ అవుతుంది. తను లిఫ్ట్ చేయగానే అవతల నుంచి జియాంగ్ మాట్లాడుతూ ఉంటాడు. నేను పంపించిన గిఫ్ట్ నీకు నచ్చిందా అని అడుగుతాడు. దాంతో యూనన్ గట్టిగా అరుస్తూ, జియాంగ్ అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నా వెనకాల ఎందుకు పడ్డావని అడుగుతుంది. దానికి తను కూడా గట్టిగా అరుస్తూ, ఎందుకంటే నీ వల్ల ఆ షెన్ వల్లే నా లైఫ్ ఇలా తయారైంది, నేను ఇప్పుడు కనీసం మనిషిలాగా కూడా మిగల్లేదు అని అంటాడు. యూనన్ షెన్ పేరు వినగానే షాక్ అవుతుంది. అసలు షెన్ ఏం చేశాడని అడుగుతుంది. దానికి జియాంగ్ నవ్వుతూ, అవునా, నీకోసం తను ఏమేం చేశాడో నీకు అసలు ఏమీ తెలీదా, నీ వల్లే తను ఇప్పటికీ నన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నాడని చెప్తాడు. యూనన్కి ఆ విషయాలేవి అసలు తెలియవు. తను ఇంకాస్త డీటెయిల్డ్గా అడగబోయేసరికి జియాంగ్ పిచ్చిగా నవ్వుతూ, అయితే నేను నీకు ఏ విషయమో చెప్పను అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. ఫోన్ కట్ అవ్వగానే షెన్ యూనన్ దగ్గరికి వస్తాడు. అప్పుడు యూనన్ తనతో, నువ్వు నన్ను నమ్ముతావు కదా, నేను నిజంగా ఎవరిని అలా సెడ్యూస్ చేయడానికి చూడలేదు అని ఏడుస్తూ ఉంటుంది. దానికి షెన్, నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది, ఈ ప్రపంచంలో ఎవరికీ లేనంత నమ్మకం ఉంది అని చెప్తాడు. అప్పుడు తను ఏడుస్తూ, నా వల్ల నీకు ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందేమో, ఎవరైనా నిన్ను హర్ట్ చేస్తారేమో అని నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. అప్పుడు షెన్, నువ్వేం వరి అవ్వకు, ఇదంతా నా తప్పే, నిన్ను నేను సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేకపోయాను, ఇక మీద మిగతా విషయాలన్నీ నేనే పర్సనల్గా హ్యాండిల్ చేస్తానని చెప్తాడు. అలాగే జియాంగ్ తన ఫేక్ సైక్రియాటిస్ట్ రిపోర్ట్ చూపించి జైలు నుంచి తప్పించుకొని పారిపోయాడని, కానీ నువ్వేం టెన్షన్ పడొద్దని, తనని మళ్ళీ అరెస్ట్ చేయించి తీరుతానని యూనన్కి చెప్తాడు. నువ్వు ప్రశాంతంగా పడుకో, రేపు పొద్దున నువ్వు లేచేసరికి నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి చూడు అని చెప్తాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ యూనన్ లేచేసరికి అక్కడ షెన్ ఉండడు. కానీ షెన్ వాళ్ళ గ్రాండ్ పా అక్కడికి వస్తారు.
తను యూనన్కి కొన్ని పాత వీడియోస్ని చూపిస్తారు. అందులో షెన్ తన కోసం ఏమేం చేశాడో, జియాంగ్ కార్ని ఎలా గుద్దాడో, తనని కాపాడడానికి ఎలా కొట్టాడో అన్నీ ఉంటాయి. అవన్నీ చూసి యూనన్ బాగా షాక్ అవుతుంది. అంటే చిన్నప్పుడు నన్ను కాపాడిన లైఫ్ సేవర్ ఇంకెవరో కాదు, షెన్ అన్నమాట. ఈ విషయాన్ని తను ఇప్పటి వరకు నా దగ్గర దాచిపెట్టాడా అని అర్థం చేసుకుంటుంది. అప్పుడు తను గ్రాండ్ పాతో మీరు ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నారని అడుగుతుంది. దానికి ఆయన నీకు ఆల్రెడీ బాగా తెలిసే ఉంటుంది కదా అని అంటారు. యూనన్ అంటే నేను షెన్ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని మీరు కోరుకుంటున్నారా అని అడుగుతుంది. దానికి ఆయన అంతకంటే ఎక్కువే అని అంటారు. నువ్వు షెన్ లైఫ్ నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఈ సిటీలో ఎక్కడా కనిపించకూడదు, తన కంట అస్సలు పడకూడదు. దానికి బదులుగా నీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ నేనే సాల్వ్ చేసేస్తాను తాడు. అప్పుడు యూనన్ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, నా ప్రాబ్లమ్స్ అన్నిటినీ మీరే సాల్వ్ చేయగలిగినప్పుడు నన్నెందుకు వెళ్ళిపోమ్మంటున్నారు అని అడుగుతుంది. దానికి గ్రాండ్ పా తనతో షెన్ నీ ఇమేజ్ని కాపాడడం కోసం తన సర్వస్వాన్ని పణంగా పెట్టాడు. దానివల్ల ఇప్పుడు జనాలు తన గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. తను తన పవర్ని ఎలా వాడుతున్నాడు అని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్తాడు. షెన్ ఇమేజ్ పాడవడం తనకు అస్సలు ఇష్టం లేదని చెప్తాడు. నీ వల్ల తన ఇమేజ్, మా కంపెనీ ఇమేజ్ ఎంత దెబ్బతిన్నాయో తెలుసా? అయినా తను నిన్ను కాపాడడం కోసం వాటన్నిటినీ రిస్క్లో పెడుతున్నాడు అని అంటాడు. అంతేకాదు తను నిన్నేమీ ప్రేమించడం లేదు, అది జస్ట్ ఒక గిల్ట్ మాత్రమే అని చెప్తాడు. దానికి యూనన్ దీని అర్థం ఏంటి అని అడుగుతుంది. అప్పుడు ఆయన తమ మనసులో ఉన్న ఇంకొక అమ్మాయి గురించిన గిల్ట్ని పోగొట్టుకోవడానికి తను నీకు ఇంతలా హెల్ప్ చేస్తున్నాడు అని చెప్తాడు. యూనన్ నాకేమీ మీ మాటలు అర్థం కావడం లేదు, ఇంకా క్లియర్గా చెప్పండి అనడంతో గ్రాండ్ పా తనకి పాత కథ చెప్తాడు. షెన్ చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎనిమీస్ షెన్ని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెట్టాలని చూశారని, ఆ టైంలో షెన్తో పాటు తన క్లాస్మేట్ అయిన ఒక అమ్మాయిని కూడా కిడ్నాప్ చేశారని చెప్తాడు. షెన్ గ్రాండ్ పా వాళ్ళ మనుషులతో కలిసి తనని కాపాడడానికి వెళ్ళినప్పుడు ఆ గూండాలు కోపంతో ఆ అమ్మాయిని షెన్ కళ్ళ ముందే చంపేశారని చెప్తాడు. అప్పటి నుంచి షెన్ మనసులో తన వల్లే ఆ అమ్మాయి చనిపోయిందని, ఒక పెద్ద డ్రామా ఉండిపోయిందని ఆ విషయాలన్నీ గ్రాండ్ పా ఇక్కడ యువాన్కి చెప్తూ ఉంటారు. ఆ అమ్మాయి చనిపోయిన గిల్ట్ని తను ఇప్పటికీ మనసులోనే మోస్తూ ఉన్నాడని, ఆ రీజన్ వల్లే నిన్ను కాపాడడానికి అంతలా హెల్ప్ చేశాడని చెప్తాడు. తను ఎంత గిల్ట్లో ఉండేవాడంటే ఆ రోజు తను టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ నిన్ను కలిశాడు. తను నిన్ను ఆ చనిపోయిన అమ్మాయి ప్లేస్లో ఊహించుకున్నాడని, అందుకే నీ రివెంజ్ తీర్చుకోవడంలో అంతలా హెల్ప్ చేశాడని అంటాడు. ఎందుకంటే నీకు హెల్ప్ చేస్తే తను ఆ అమ్మాయి చావుకి రివెంజ్ తీర్చుకున్నట్టు ఫీల్ అయ్యాడు. 15 ఏళ్ల క్రితం కూడా జియాంగ్ మీద పగ తీర్చుకోవడంలో తను నీకు హెల్ప్ చేసింది, అందుకే తనని అంతలా కొట్టి ఆ తర్వాత జైలుకు కూడా పంపించాడు. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత తను జైలు నుంచి తప్పించుకుంటే షెన్ ఇప్పటికీ తన మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు. అంటే అది ప్రేమ కాదు, తను జస్ట్ తన మనసులో ఉన్న గిల్ట్తో పశ్చాత్తాపడుతున్నాడు అంతే, ఇంకేమీ లేదు. ఈ రీజన్ వల్లే తను ఏ రేంజ్కైనా వెళ్ళి నిన్ను కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే గ్రాండ్ పా తనతో నువ్వు తన లైఫ్ నుంచి వెళ్ళిపోతేనే తను వీటన్నిటి నుంచి బయటపడగలడు అని చెప్తాడు. దాంతో యూనన్ ఏడుస్తూ ఉంటుంది. నాకు ఇప్పటి వరకు దేవుడు నా కోసం ఇచ్చిన గిఫ్ట్ షెన్ అనుకున్నాను, నా లైఫ్లోకి హెల్ప్ చేయడానికి వచ్చాడనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది తను నా కోసం రాలేదు, ఎవరో వేరే అమ్మాయి కోసం నా లైఫ్ సేవర్ లాగా వచ్చాడనమాట అని మనసులో అనుకుంటుంది. అప్పుడు గ్రాండ్ పా తనతో చూడమ్మాయి, నీలో ఎలాంటి తప్పు లేదు, నువ్వు చాలా మంచిదానివి. కానీ నా మనవడు వీటన్నిటి నుంచి బయటపడాలని, తన పాస్ని మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని అంటారు. దాంతో యూనన్ ఏడుస్తూ వాళ్ళ గ్రాండ్ పాకి సారీ చెప్తుంది. అలాగే షెన్కి దూరంగా వెళ్ళిపోయే టైం వచ్చేసిందని, ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని మనసులో డిసైడ్ అవుతుంది. యూనన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే గ్రాండ్ పా తనతో నీకేది కావాలన్నా నాకు చెప్పు, నేను అన్నీ అరేంజ్ చేస్తానని అంటారు. దానికి యూనన్ లేదు లేదు, నీ ఆలోచన నా ఆలోచన ఒక్కటే, మనమిద్దరం షెన్ మంచినే కోరుకుంటున్నాం, తన ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండాలని అనుకుంటున్నాం. సో మీరు అస్సలు టెన్షన్ పడకండి. ఈరోజు మన మధ్య జరిగిన ఈ మాటల గురించి నేను షెన్కి అస్సలు తెలియనివ్వను అని చెప్తుంది. ఆ తర్వాత గ్రాండ్ పాక నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత యూనన్ షెన్ని గుర్తు చేసుకుంటూ ఆ టెంపుల్కి వెళ్తుంది. అక్కడున్న మాస్టర్తో మాట్లాడినప్పుడు తనకు ఒక విషయం తెలుస్తుంది. షెన్ అక్కడే నిలబడి తనని చూస్తూ ఉండేవాడని చెప్తాడు. దాంతో తను షెన్ తన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ పార్ట్ అయ్యాడో, తనకి ఎంతలా హెల్ప్ చేశాడో ఊహించుకుంటూ ఫీల్ అవుతూ ఉంటుంది.
యూనన్ ఇంటికి వచ్చాక షెన్ను నిద్రపోయాక ఒక లెటర్ రాస్తుంది. తను షెన్నుని వదిలేసి వెళ్ళిపోతున్నట్టు అందులో రాసి ఆ గుడ్ బై లెటర్ అక్కడ పెడుతుంది. ఆ తర్వాత తన కంపెనీకి కూడా వెళ్ళి రిజైన్ చేసేస్తుంది. తన లగేజ్ తీసుకుని అక్కడ నుంచి ఎప్పటికీ తిరిగి రానంత దూరంగా వెళ్ళిపోతుంది. షెన్ను నిద్ర లేచేసరికి తనకి అక్కడ యూనన్ రాసిన లెటర్ మాత్రమే దొరుకుతుంది. అది చదివి తను బాగా షాక్ అవుతాడు. ఆ తర్వాత మనం చూస్తే యూనన్ ఒక లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తుంది. అందులో తను లైవ్లోకి వచ్చి తన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన స్టోరీ మొత్తం అందరికీ చెప్తుంది. అలాగే ఆ జియాంగ్ ఎంత పెద్ద క్రిమినలో, తను మిగతా అమ్మాయిల్ని ఎలా ఇబ్బంది పెట్టాడో కూడా అందరికీ చెప్తుంది. తను జియాంగ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినందుకే తన మీద పగ తీర్చుకోవడానికి వెనకాల పడ్డాడని చెప్తుంది. ఇటు పక్క జియాంగ్ కూడా ఈ వీడియో చూస్తూ ఉంటాడు. షెన్ వాళ్ళ గ్రాండ్పా మనుషులు కూడా ఈ విషయాలన్నిటి మీద కన్నేసి ఉంచుతారు. వాళ్ళు జియాంగ్ ఉన్న లొకేషన్ని ట్రాక్ చేస్తారు. దాంతో పోలీసులు వెళ్ళి జియాంగ్ని మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. షెన్ కూడా యూనన్ చేసిన ఆ వీడియో చూస్తాడు. ఆ తర్వాత షెన్ ఫ్రెండ్స్ తనని చూడడానికి ఇంటికి వచ్చేసరికి తనకి తనే హర్ట్ చేసుకొని ఉంటాడు. అంటే తన హ్యాండ్ కోసుకొని ఉంటాడు. తన ఒంటి నుంచి చాలా బ్లడ్ కారిపోతూ ఉంటుంది. దాంతో వాళ్ళు కంగారుగా తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. షెన్ ఫ్రెండ్స్ తన గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక్కడ యూనన్ ఒక చిన్న పాపతో కలిసి టపాసులు కాలుస్తూ ఉంటుంది. తను షెన్ని చాలా మిస్ అవుతూ తనకి షెన్కి మధ్య ఉన్న స్టోరీని ఆ పాపకి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ షెన్కి స్పృహ వచ్చేసరికి వాళ్ళ గ్రాండ్పా తన పక్కనే కూర్చొని ఉంటాడు. గ్రాండ్పా తనతో, నేను యూనన్కి అన్ని విషయాలు చెప్పేశాను. తను నీ లైఫ్లో ఒక సబ్స్టిట్యూట్ మాత్రమే అని చెప్పాను. అందుకే తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే తను నీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటుంది అని చెప్తాడు. ఆ మాట వినగానే షెన్ చాలా గట్టిగా ఏడుస్తాడు. తన గ్రాండ్పాతో, యూనన్ నా లైఫ్లో ఎప్పుడు ఏ అమ్మాయికి సబ్స్టిట్యూట్ కాదు. అసలు తనకి నా అవసరం లేదు, నాకే తన అవసరం చాలా ఉంది అని చెప్తాడు. తను ఏడుస్తూ, నేను తనని మాత్రమే నా వైఫ్గా అనుకున్నాను. తన తర్వాత నా లైఫ్లోకి ఇంకెవరిని రానివ్వను అని గ్రాండ్పాకి క్లియర్గా చెప్పేస్తాడు. ఆ తర్వాత తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక యూనన్ని కలవడానికి వెళ్తాడు. అక్కడ యూనన్కి అసలు స్టోరీ మొత్తం చెప్తాడు. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు తను చాలా అప్సెట్ అయ్యాడని, తన ఫ్యామిలీ వల్లే ఆ అమ్మాయి ప్రాణం పోయిందని చాలా బాధపడ్డానని చెప్తాడు. ఆ బాధలోనే తను టెంపుల్కి వెళ్ళాడని, కరెక్ట్గా అప్పుడే యూనన్ని ఫస్ట్ టైం అక్కడ చూశానని చెప్తాడు. నిన్ను అంత ప్రాబ్లంలో చూశాక నీకు హెల్ప్ చేయాలనిపించింది అని చెప్తూ, నువ్వు ఎవరికి రీప్లేస్మెంట్వి కావు. నిజానికి నీ వల్లే నా లైఫ్కి ఒక పర్పస్ దొరికింది. వేరే వాళ్ళకు హెల్ప్ చేయాలనే థాట్ వచ్చింది. అందుకే నేను లాయర్ అయ్యాను. చాలామందికి హెల్ప్ చేశాను అని యూనన్కి చెప్తాడు. నీ వల్లే నా లైఫ్లో ఉన్న వెలితి మొత్తం తీరిపోయింది. నేను నీతో ఉన్నప్పుడే చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తూ షెన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మొత్తాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. దాంతో యూనన్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను కూడా షెన్ని ఎంతలా లైక్ చేస్తుందో చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమగా కిస్ చేసుకుంటారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి డ్రామా. ఈ డ్రామా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. నాకైతే చాలా నచ్చింది. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.